ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు సిరిసిల్ల పట్టణంలో అతి పురాతనమైన ముత్యాల పోచమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు। వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మార్కండే గుడి సమీపంలో గల పోచమ్మ తల్లి 15వ వార్షికోత్సవం ఈ రోజు వైభవంగా జరిగింది। నేటి ఉదయం నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకం నిత్య పూజలు నిర్వహించారు। అనంతరం సుహాసినిచే కుంకుమ పూజలు నిర్వహించారు। తదనంతరం మండపారాధన, చండీ హోమం, పూర్ణాహుతి, వేదమూర్తులైన బ్రాహ్మణోత్తముల సమక్షంలో నిర్వహించారు। వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు। 15వ వార్షికోత్సవ సందర్భంగా పట్టణ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు। पार्वती पद्मनयना पद्मरागा समप्रभा गणरूपिणी ज्ञानज्ञानोदय रूपा धर्मा धर्मा विवर्जिता सुप्ता प्रज्ञातिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिराज्ये ब्रह्म रूपा गोप्ति गोविंद रूपिणी शिवानुग्रहदा परायणा बालमंडल मध्यस्था भैरवी वकमालिनी पद्मासना भगवती पद्मनाभा सहोदरी सहस्राक्षी सहस्रपाद आ ब्रह्मगीत जननी कुसुम प्रिया कल्याणी जगती कंदा करुणा रस सागर कलावती कलालापा कांता कादंबरी प्रिया वरदा वामनयना वारुणी वीडियो తీస్తున్నాను नाराज पूल మటన్ ఏమైంది మటన్ సిరిసిల్ల పట్టణం నందు శ్రీ పోచమ్మ దేవస్థానం నందు 15వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు, కుంకుమార్చనలు, పూజా కార్యక్రమం జరిపించడం, వచ్చిన భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి అనంతరం వారికి పూజా కార్యక్రమం అనంతరం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయండి। ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు ఏర్పాటు చేయండి।
ఎలాంటి అనుమతులు లేకుండా వల్లంపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు కట్టపై ఉన్న చెట్లను దళారులు నరికివేస్తున్నారు. 30 సంవత్సరాల చెట్లను మిషన్ల సహాయంతో 3 నిమిషాల్లో నేటమట్టం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపడుతుంటే మరోవైపు దళారులు ఇష్టం వచ్చినట్లు చెట్లు నరికివేస్తున్నారు. ఒక చెట్టును నరకాలంటే మరో 5 చెట్లు నాటాల్సి ఉంటుంది. అలాంటి నిబంధనలు ఏమీ లేకుండా యథేచ్ఛగా 30 సంవత్సరాల చెట్లను నేలమట్టం చేస్తున్నారు. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని తాళ్లకుంట కట్టపై ఉన్న పెద్ద పెద్ద వేప చెట్లను నరికివేశారు. దీనిపై మాజీ సర్పంచ్ భర్త వెంకట నరసింహారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి చెట్లను ఎందుకు నరుకుతున్నారని ప్రశ్నించగా వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. హుటాహుటిన మీ సేవకు వెళ్లి అనుమతి తీసుకుని వచ్చారు. ఫారెస్ట్ అధికారుల మెజర్మెంట్స్ తెలియకుండానే చెట్లను నరికివేశారు. ఒక్కో చెట్టుకు తూతూ మంత్రంగా 500 రూపాయలు కట్టి చెట్లను నేలమట్ట చేశారు. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నరసింహారెడ్డి కోరారు. వల్లంపట్ల గ్రామ పంచాయతీ పరిధిలో నేను సర్పంచ్ని. ఇంతకుముందు మా మేడం సర్పంచ్. ఒక గ్రామ పౌరునిగా గ్రామస్తులందరూ నన్ను అడిగిన మేరకు మాకు మా ఇంటి వెనకాల ఒకటి తాళ్ళకుంట కట్ట ఉంటుంది. ఆ కట్టపైన ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు కనీసం 30-40 సంవత్సరంలో ఉన్నటువంటి వేప చెట్లను నరికివేస్తూ మధ్య దళారీలు నరికివేస్తూ తీసుకెళ్తున్నారు. మేము అడిగితే ప్రొద్దున మేము అడిగితే ఈరోజు దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చాలాను కట్టి చెట్టుకు 500 చొప్పున వాళ్ళు కట్టినా కూడా వాళ్ళు వచ్చి దాన్ని కొలతలు వేయాల్సిన టైంలో కొలతలు వేయకుండా ఈ చెట్లన్నీ కూడా దళారులు కట్టెకొత్త మిషన్లకు తీసుకొని పోయి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళకందరికీ నేను కంప్లైంట్ చేసినాను. అయినా వాళ్ళు చేస్తాం అంటున్నారు. ఈ విషయంలో డిఎఫ్ఓ గారికి కూడా నేను మెసేజ్ పెట్టి మాట్లాడినాను. చూస్తామని మాత్రమే అన్నది ఆమె. ఎంఆర్ఓకి చెప్పినాము, సెక్రటరీ గారికి కంప్లైంట్ చేసినాము, అందరికీ చేసినాము. దయచేసి ఈ అధికారులందరూ కూడా ఈ యొక్క చెట్లను ఇట్లా నరికివేయడం వలన పర్యావరణం దెబ్బతింటుంది. ఇంతకుముందు మీరు చూసినారు మొన్న కంచగచ్చబోలి చెట్ల విషయంలో అక్కడ కొట్టేసినటువంటి చెట్ల విషయంలో సుప్రీంకోర్టు మనకున్నటువంటి సిఎస్ గారిని కూడా మీరు జైలుకి వెళ్తారని అడిగిన మాట మీరు అందరూ మీ మధ్యలో పేపర్లో వచ్చేది చూస్తున్నారు. ఇంత కఠినంగా ఉన్నటువంటి వాళ్ళ చట్టాన్ని వినియోగించుకొని కేవలం 500 రూపాయలు చాలాను కట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కుమ్ముక్కైపోయి వీళ్ళందరూ నేను మార్నింగ్ చెట్లు కొట్టేటప్పుడే నేను ఇక్కడ ఆల్రెడీ పోయి ఆపిన తర్వాత ఇప్పటికిప్పుడు ఎట్లా కట్టారు చెట్లు, ఎవరు కట్టారు పర్మిషన్కి? ఇంత జల్దీ ఇంత పర్మిషన్ ఎట్లా వచ్చింది? మేము ఆ చెట్టుకు 500 చొప్పున 3000 రూపాయలు పర్మిషన్ కట్టి ఆ పర్మిషన్ సెక్రటరీ గారికి చూపిస్తున్నారు. అంటే మరి ఇంతకుముందు ఎందుకు కట్టలేదు? నేను అడిగిన తర్వాతనే ఎందుకు కట్టారు? ఇట్లా ప్రతి ఊరిలో కూడా ఇట్లా చేసుకుంటూ చెట్లను నరికివేస్తున్నారు. దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది, వర్షాలు పడట్లేదు. మా ఇంటి వెనకాల ఉన్నటువంటి మా చెట్లు ఎంతో మంచి పెద్ద పెద్ద చెట్లు మీరు చూస్తే తెలుస్తుంది. వీడియోలు కూడా ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. వీటన్నిటిని తక్షణమే మండల వ్యాప్తంగా కూడా ఈ యొక్క కట్టెకొత్త మిషన్ వాళ్ళ యొక్క ఈ ఆగడాలన్నింటినీ ఆపాలని చెప్పేసి దయచేసి నేను అధికారులందరినీ కోరుకుంటున్నాను. రాబోయే వానాకాలంలో మన జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్ధం ఉండాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాబోయే వర్షాకాలం సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పీపీటీ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రాబోయే వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని సన్నద్ధం కావాలని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో మీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని, అక్కడ నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జ్వరాలు వచ్చాక ఇబ్బంది పడే కన్నా ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టి రాకుండా చూసుకోవడం ఉత్తమమని కలెక్టర్ తెలిపారు. ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని, అనంతరం అక్కడ నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమంలో వాటర్ లాగిన్ పాయింట్ల మరమ్మతుకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు వినియోగించుకొని పనులు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి వారం నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించాలని, నీరు అధికంగా నిల్వ ఉన్న ప్రాంతాల్లో కీటకనాశన, యాంటీ లార్వా స్ప్రే చేయాలని, ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఉన్న డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలచే అవసరమైన మేర ఆయిల్ బాల్ తయారు చేసి సన్నద్ధం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అక్కడ అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అధికారులు గ్రామాలను సందర్శించాలని అన్నారు. ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రత, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామ సభల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలు మరియు పట్టణాల్లో కరపత్రాలు, చెత్త సేకరణ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని వైద్య సేవలు మరియు అనుమానితుల నుండి రక్త నమూనాలు సేకరించి పరీక్ష నిమిత్తం పంపించాలని అన్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే కార్యక్రమం కింద నిల్వ ఉన్న నీరు తొలగించాలని, ఇంట్లో నీరు నిల్వ ఉంచుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఫాగింగ్ యంత్రాల పనితీరును పరిశీలించి వాటిని బాగు చేసి రెగ్యులర్ ఫాగింగ్ నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత, జిల్లా పంచాయతీ
పంచాయతీ అధికారి షరీఫుద్దీన్, ఎంపీఓలు, పంచాయతీ సెక్రటరీలు, సంబంధిత వైద్య అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ లెసన్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఈ మస్కిటో మీరు ఐడెంటిఫై చేయండి. ఇలాంటి మస్కిటో ఉంటుంది, స్ట్రైప్స్ ఉంటాయి, స్ట్రైప్స్ ఉంటుంది. తర్వాత డే టైంలో కలుస్తాయి. తర్వాత థర్డ్ 100 మీటర్స్ మాత్రమే ప్రయాణం చేస్తుంది. అంటే హౌస్ హోల్డ్ ఒక పర్సన్కి కలిస్తే మరి అందరికి అది రావడానికి అవకాశం ఉంటుంది. అది దయచేసి నోట్ చేయండి. అంతే కదా. నెక్స్ట్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం వల్ల 40% వరకు ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకోవడం వల్ల గిట్టుబాటు ధర పొందలేకపోయారని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు శీలం స్వామి అన్నారు. వారి నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళారీ వ్యవస్థను ప్రోత్సహించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించిందని వెల్లడించారు. ప్రారంభించిన నాటి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని క్వింటాల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశారో, అలాగే ఎన్ని క్వింటాల ధాన్యానికి రైతులకు డబ్బులు చెల్లించారో అధికారికంగా చెప్పడం లేదని అన్నారు. కొనుగోలు ప్రారంభించిన మొదట్లో వడ్లను గోదాములకు తరలించారని, వాటి డబ్బులను సక్రమంగా రైతులకు చెల్లించడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. అలాగే రైతులందరికీ 3-4 రోజుల్లో కొనుగోలు చేసిన వడ్లకు డబ్బులు చెల్లించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం కాగానే కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడుస్తూ ఎండుతూ ఒక పక్క మొలకలు వస్తూ రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉందని, తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారిక లెక్కలు చెప్పాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ నల్లా నరసయ్య, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు అన్వర్, ఎండి జహంగీర్ నాయకులు కోడే శ్రీనివాస్, పల్లె సత్యం, కంచం నరసింహులు, శేఖర్ చారి, ములిగే మహేందర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. లేట్గా ప్రారంభించి దళారీ వ్యవస్థను ఆనాడు స్టార్టింగ్ చేసినప్పుడు దళారీ వ్యవస్థను ప్రోత్సహించేటువంటి పని ఎన్నుకుంటూ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఇవాళ వడ్ల కొనుగోలు కూడా మొత్తం పూర్తిగా కూడా మందకొడిగా సాగుతూ ఉంది. ఓ దిక్కు ప్రతిరోజు వర్షాలు పడతా ఉంటాయి, వడ్లు తడుతూ ఉన్నాయి, ఎండుతూ ఉన్నాయి, రైతన్నలు హరికోస పడుతున్నటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కనబడుతుంది. యావత్ తెలంగాణ కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు. రైతు దగ్గర వడ్లు కొనుగోలు చేసి ఫస్ట్ గోదాములకు తరలించినారు, తర్వాత కొన్ని వడ్లను రైస్ మిల్లులకు తరలించినారు. రైతులకు ఇప్పటికి కూడా సక్రమంగా డబ్బులు పడతలేవు. దాదాపు ముస్తాబాద్ మండలంలో 2,50,000 క్వింటాలు కొనాలని చెప్పి ఒక వినికిడి వినిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా 1,00,000 క్వింటాలు కూడా డబ్బులు పడని పరిస్థితి. కావాలంటే మీరు కూడా తెలుసుకోవచ్చు, అధికారులందరూ కూడా. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతుల్ని పూర్తిగా ముంచే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని రైతులందరూ కూడా తెలుస్తూ ఉన్నది. మీరు కొనుగోలు చేసినటువంటి వడ్లకు వారం రోజుల లోపల ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలి, కానీ చెల్లించే పరిస్థితి లేదు. మొన్నటి వరకు కూడా డబ్బులు చెల్లించలేదు. 20-25 రోజులకు డబ్బులు పడడం స్టార్ట్ అయింది. ఇది కనబడతా ఉంది పరిస్థితి. ఇప్పటికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని వేల క్వింటాలు కొన్నారో, ఎన్ని వేల క్వింటాలకు డబ్బులు ఇచ్చిరో, ఎన్ని వేల క్వింటాలు గోదాములకు తరలించినారో, ఎన్ని వేల క్వింటాలు రైస్ మిల్లులకు తరలించినారో ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర ఒక క్లారిటీ లేదు, ప్రజలకు క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వము రైతులకు డబ్బులు చెల్లించేటువంటి పరిస్థితి సక్రమంగా లేనందున ఇవన్నీ బయట పెడితే ఇన్ని వేల క్వింటాలు కొంటే మరి ఇన్ని వేల క్వింటాలకైతే ఇన్ని వేల క్వింటాలకు డబ్బులు ఎందుకు ఇచ్చారు, మరి మిగిలిన డబ్బులు ఎందుకు ఇస్తలేరని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తానటువంటి భయంతో ఎక్కడ కూడా కొనుగోలను బయట పెడతలేరు. ఇప్పుడు మా మండలంలో మాకు తెలిసిన లెక్కల ప్రకారం దాదాపు 2,50,000 క్వింటాలు కొన్నారట. ఇప్పటికి 1,00,000 క్వింటాలు కూడా డబ్బులు పడలేని పరిస్థితి. ఇది అధికారులు చెప్తలేరు, కానీ బయట నుంచి తెలిసినటువంటి సమాచారం. ఇది ఈ రకంగా రాజన్న సిరిసిల్లలో జిల్లాలో ఉన్నది, నియోజకవర్గంలో ఈ రకంగా ఉన్నది, యావత్ తెలంగాణలో కూడా ఇదే రకంగా ఉన్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, మేము రైతుల కోసం మేలు చేస్తాము, రైతులందరినీ కాపాడతామని రైతుల్ని వంచి రైతులను మోసం చేసి గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతులను విస్మరించారు. రైతుల్లో వాళ్ళ లోపల ఒక భయాందోళన గురి చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే మీకు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓలు ఎవరైతే ఉన్నారో ఏఈలను మొత్తం గ్రామ స్థాయిలో మొత్తం తిరుగుమనాలి. రైతులు ఎక్కడైతే రైస్ మిల్లులకు అమ్మిరో, ఏమైతే అమ్మిరో, ప్రైవేట్గా అమ్మిరో వాళ్ళందరి డాటా తీసుకోవాలి, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఎవ్వలాకైతే ప్రతి ఒక్క రైతు కూడా ప్రభుత్వ లెక్క ప్రకారము ధరను చెల్లించే విధంగా చూడాలి. ఏదైతే వాళ్ళకి తక్కువ డబ్బు రైస్ మిల్లులు కట్టిస్తారో ఆ డబ్బులు కూడా అవసరమైతే ప్రభుత్వం చెల్లించి రైతును ఆదుకోవాలి. ఇలా రైతును ముంచాలని చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారి సారథ్యంలో మేము ఊరుకునే ప్రసక్తి ఉన్నది. ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం.
రైతులకు ఇప్పుడు కొనుగోలు చేసిన వడ్లన్నిటి కూడా 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రోడ్ ఎక్కుతుంది, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాబా లేఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ వివిధ రకాల గ్రామాల పేరిట ముందుకు నడుస్తున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఎవరిని మోసం చేసిందంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తి స్థాయిలో మోసం చేసినటువంటి విషయం తెలంగాణ రైతాంగం మొత్తం పూర్తి స్థాయిలో ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇస్తా అన్నటువంటి చేస్తా అన్నటువంటి రుణమాఫీ ఏదైందో అది పూర్తిగా ఇప్పటి వరకు కూడా పూర్తి రుణమాఫీ జరగలేదు. రెండవది రైతులకు సకాలంలో పెట్టుబడి అందిస్తున్నారు. రైతు బంధు ద్వారా కేసీఆర్ గారు ఎకరాకు 5,000 ఇస్తే మేము ఎకరాకు సంవత్సర కాలానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు రాష్ట్ర రైతాంగానికి పూర్తి స్థాయిలో కూడా సుమారు 40 నుంచి 50% వరకు కూడా రైతు బంధు కూడా ఎక్కడ కూడా మీరు అందించలేదు. దాంతోపాటుగా సకాలంలో రైతాంగానికి ఎరువులు కూడా అందించకుండా మీరు ఇచ్చేటువంటి నీళ్ళ విషయంలో రైతాంగానికి నీళ్ళ విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, ఇబ్బంది జరిగినప్పుడు కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి రాష్ట్ర రైతాంగం పంటను పండిస్తే అట్లనే ఆ పండించినటువంటి పంటను ఏదైతే ఉందో ధాన్యం కొనేటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందనే మాట స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే అడ్లు కోతలు కోసి 2 నుంచి 3 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర రైతాంగానికి సంబంధించినటువంటి వరి ధాన్యం ఎక్కడికక్కడ అల్లారం పెట్టే వరి ధాన్యం ఉంది. ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పంట కొనుగోలు జరగలేదు. దాంతోపాటుగా మీరు ఏమైతే ఇంతవరకు ఇంత ధాన్యం సేకరించారో దానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. సరే, సేకరించిన ధాన్యమే ఏదైతే ఉందో అది దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా చెల్లించలేదు. ఎల్లారెడ్డిపేట మండలం అల్ఫాస్పూర్ గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్ లీక్ అయి వాటర్ పైకి చిమ్ముతోంది. రోడ్లపై నీరు వరదలా పారుతోంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో 2 చోట్ల మిషన్ భగీరథ పైపులు పగిలి వాటర్ బయటకు వచ్చి ప్రధాన రహదారిపై వరదగా పారిన విషయం తెలిసిందే. మండలంలోని పలు గ్రామాల్లో పదే భగీరథ పైపులు పగులుతూ లీక్ అవుతూ సమస్యలు మొదలవుతున్నాయి. తాజాగా అల్ఫాస్పూర్ గ్రామ శివార్లోని రైస్ మిల్ సమీపంలో పైప్ లైన్ లీక్ అయి నీరు వరదల రోడ్లపై పారుతోంది. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కార్యకలాపాల క్యాలెండర్ ప్రకారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నీరజ ద్వైమాసిక పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వం ప్రకారం ప్యానెల్ న్యాయవాదులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, మానిటరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, పారాలీగల్ వాలంటీర్స్ యొక్క పని మరియు పురోగతిని పర్యవేక్షించారు. వారి పనితీరుని సమీక్షించి న్యాయస్థానంలో కేసు సమర్పించే ముందు కొత్త చట్టాలతో నవీకరించడానికి మరియు ఫైల్ను పూర్తిగా పరిశీలించాలని సలహా ఇవ్వడం జరిగింది. అగ్రి, లీగల్ ఎయిడ్, పారాలీగల్ వాలంటీర్లు, ఇతర పారాలీగల్ వాలంటీర్లు మరియు లా విద్యార్థులను అభినందించారు. మరియు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ 2024 మరియు మెంటల్ ఇల్నెస్ మరియు పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ స్కీమ్ 2024లో క్యాంపులు చేయడంలో వారిని ప్రోత్సహించడానికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, మానిటరింగ్ మెంటరింగ్ సభ్యుడు జి అంజయ్య మరియు లోక్ అదాలత్ సభ్యులు సిహెచ్ భాస్కర్, ఏ వేణు, జి ఆంజనేయులు పాల్గొన్నారు. Neeraja madam, who is principal district and session judge, chairman district legal service authority, has joined this unit. We are very happy, madam. Under your guidance and instructions, we will follow your instructions and see that our Silsila unit reflect in entire Telangana, madam. Madam, this is all our team, District Legal Service Authority, and I must say that without this team, our DLSA is nothing. Even our Lok Adalat members, whenever in short notice they will be coming for conducting legal awareness camps, madam. And in nowhere in Telangana
our camps are reflected everywhere, even to the High Court. Even yesterday, day before yesterday camp, auto drivers camp, our honorable member secretary sir has appreciated that we have conducted camps with auto drivers, and we are taking their problems that they are not having license. Few auto drivers are not having license and registration is not there. So with the coordination with the RTA people, we will try to get them license also, ma'am. Few even transgenders are there who are not getting a ration. So our team is there who are looking into the matter and talking with the district welfare officer so that they get the proper ration according to their source. So let me introduce our panel lawyers, madam, who are taking up the civil cases. Free legal aid is given. Services Authority, and we are really, after seeing all this, I came to know that all of you are doing very well under the leadership of Madam Yoganika Jayasri. Effective leadership. Madam has experience of doing this even in Hyderabad also. She was holding the same post. Really, I appreciate all of you, and definitely encouragement will be there to all of you for your whatever you have done. And as Madam said, it would not have been possible without your cooperation and without your participation in all these programs. I wish all of you all the very best in future programs, future camps and everything. These camps really appreciate child-friendly programs and mentally people. And as far as government leaders, panel lawyers and lawyers council, I advise you you should improve the subject and all, and as more particularly civil criminal cases. Lives are involved. You should improve, go through the file thoroughly and improve the subject, and very carefully you have to cross-examine the witnesses and submit the arguments in their cases. Definitely we are going to encourage for your efforts. And as far as civil cases are concerned, advocates, I think they are doing good. I wish all of you all the very best. Thank you. సిరిసిల్ల నియోజకవర్గంలో 6 కాలం కష్టపడి పండించిన రైతులకు అడుగడుగున నిరాశ మిగులుతోంది. పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేపీ సెంటర్కు తీసుకొస్తే అధికార నిర్లక్ష్యం ఒకవైపు, అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దైన సంఘటన వీర్నపల్లి మండలం వనపల్లిలో చోటు చేసుకుంది. వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామంలో రైతుల గోసలు అన్ని ఇన్ని కావు. పండించిన ధాన్యాన్ని దళార్లకు అమ్మకుండా నేరుగా ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తే లారీల కొరతో అధికారులు తూకం వేయకపోవడంతో కల్లాల వద్ద వడ్ల రాసులున్నాయి. రాత్రి అకాల వర్షం కురియడంతో పండించిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని చోట్ల మొలకలు కూడా వచ్చాయి. అధికారులకు ఫోన్ చేసి మాట్లాడితే మీ ఇష్టం వచ్చిన దగ్గర అమ్ముకోండి, మేమేం చేయలేమని చేతులెత్తేసినట్లు రైతులు లబోదీబు అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి తడిసిన మా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని వన్పల్లి రైతులు కోరుతున్నారు. అప్పుడు సరిగ్గా నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్ దగ్గరికి పోయి లెటర్ ఇస్తే కొంత మేర ఫస్ట్ దొడ్డు వాడ్లకు కాంటాలు నడిచినాయి, లోడింగ్ అన్లోడింగ్ అన్నీ కరెక్ట్గా నడిచినాయి. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి సన్నబడ్ల విషయంలో బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐకేపీ సిబ్బంది కానీ సీసీ మేడం కావచ్చు, లేకపోతే పైన అన్నది మాకు ఏం అర్థం కావట్లేదు. సీసీ మేడం మేము ఫోన్ చేసి అడిగితే వడ్లు మీరైనా ఎక్కడైనా అమ్ముకోరు, ఇప్పుడు మీరు ఏదైనా రైస్ మిల్ మాకు మాట్లాడుకోరి అమ్ముకోరు అని చెప్పి ఇప్పుడు అంటారు. మేము 15 రోజుల క్రితం ఆ ప్రయత్నం కూడా చేసినాము. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఇదే సీసీ మేడంను మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి మీరు వడ్లు బయట అమ్మితే ఎట్టుంటుంది అమ్మకుర్రి అని చెప్పి ఆపిరు. ఆపి అప్పటి నుంచి మళ్ళీ నిర్లక్ష్యం అన్నది విపరీతమైన నిర్లక్ష్యం జరుగుతుంది. మాకు కోతుల బెడద ఒక్కొక్క కుప్పల మీద ఈ వరకు 2 సార్లు పరదలు కప్పినాం. ఫస్ట్ పరదలు సినిగిపోతే 2వ సారి మళ్ళీ పరదలు కప్పినాం. దొంగతనం జరిగింది ఒక వారం రోజుల క్రితం.
వారం రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఒక 4 సంచులు ఒక 2 క్వింటాల చొప్పున దొంగతనం జరిగింది. అది ఐకేపీ సిబ్బంది దృష్టికి తీసుకుపోయినాం. కావాలి పెడతా ఉన్నారు, కావాలి ఇప్పటివరకు పెట్టలేదు. మళ్ళీ రాత్రిలో కనీసం ఒక 10 నుంచి 20 పందులు ఈ 2 కుప్పల మీద మొత్తం సర్వనాశనం చేసినాయి, బుక్కినాయి, ఎక్కడెక్కడ దొక్కినాయి. ఇక మొలకలు చూడండి, మొలకలు ఎట్లా వచ్చినాయి, మొలకలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఐకేపీ సిబ్బందికి ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తడం లేదు. వాళ్ళు కనీసం ఇక్కడ రమ్మంటే కూడా రావడం లేదు. వాళ్ళు వారం క్రితమే మాకు కావాలి పెడతామన్నారు అడ్డు దొంగతనం జరిగినప్పుడు. ఇప్పుడు కావాలి పెట్టకపోయేసరికి ఈ పందులన్నీ విపరీతంగా నష్టం చేసినాయి. ఇప్పటికీ ఒక 4 క్వింటాల వరకు నష్టం చేసినాయి. కనీసం మమ్మల్ని ఏం జరుగుతుంది, ఏం కథ కనీసం మేము చెప్తే పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయిండు. ఐకేపీ నిర్లక్ష్యం ఉన్నది, ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నది. పైన ఏం జరుగుతుందో మాకు అర్థమవుతలేదు. సీసీ మేడం అయితే పూర్తిగా నిర్లక్ష్యం మాట్లాడుతుంది. ఆమె వాయిస్ రికార్డ్ చేసుకున్నాం. మేము ఆ వాయిస్ రికార్డ్ కూడా మీకు వినిపిస్తాం. మా పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. గాలి దీపం పెట్టినట్టున్నది. కష్టపడి 6 నెలలు కష్టపడి మనం చేనులకెళ్ళి పంట తీసుకొచ్చి ఐకేపీలో పోసి ఇక్కడ నష్టం చేసుకుంటూ అవుతుంది. ఎంత దారుణం! ఈ ప్రభుత్వ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా ఏందనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి వీటి చర్య గిట్ట తీసుకోకపోతే మాత్రం మాకు సావే మరణం, సాగు తప్ప మాకు ఏ మార్గం లేదు. మేము ఎందుకంటే ఈ పంటతోనే మేము ఏదైనా మళ్ళీ పంటకు పెట్టుబడా, లేకపోతే మా అప్పుల, మా కష్టాల నష్టాల అనే మేము ఈ పైసలతోనే మేము చేసుకునేది. ఇవన్నీ మాకు ఏ రకంగా చూసినా కానీ మాకు నష్టం తప్ప మాకు లాభాలు ఏం లేకుండా పరిస్థితి. ఇంత నిర్లక్ష్యం ఇది వరకు మాకు ఎన్నడూ జరగలేదు. ఈసారి తప్ప ఇంతకుముందు మాకు ఇంత నిర్లక్ష్యం జరిగితే మేము ఈ ఐకేపీ దృష్టికి ఐకేపీలకి మేము వడ్లు తీసుకురాపోదు. ఇక మాకు ఈ ఐకేపీలు నడవాలి, ఐకేపీలు వడ్లు కోసుకోవాలి, అమ్ముకోవాలన్నది ఆలోచన అనేది మొత్తం సన్నగిలిపోయింది. ఇవాళ ఇవి చర్యలు త్వరితగతిన చర్యలు తీసుకొని ఇట్లా ఈ వడ్లు పోయేటట్టు చెప్తే ఒక 10 లారీలు ఈ వన్పల్లి ఐకేపీలా త్వరితగతిన చర్యలు తీసుకొని వడ్లు పోయేటట్టు ఇట్లా చేయకపోతే ఖచ్చితమైన తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. మా రైతుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కావాలి. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, ఇప్పటికే పలు మండలాల్లో ధాన్యపు నిలువలు పేరుకుపోయాయని వెంటనే ప్రభుత్వం చొరవ చూపి కొనుగోలును వేగవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఐ కార్మిక భవన్ సుభాష్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంతం రవి, మంద సుదర్శన్, మీసం లక్ష్మణ్, సోమ, నాగరాజులు మాట్లాడుతూ ఈ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ప్రయత్నించడాన్ని సిపిఐ ఆహ్వానిస్తోందన్నారు. ముఖ్యంగా రైతాంగం ఆరుగాలం పండించి కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చిన తర్వాత లారీల కొరత మూలంగా ఆలస్యం జరిగిందని, 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అప్పనంగా తక్కువ ధరకు మధ్య దళారీలు రైతుల దగ్గర కొనుగోలు చేయడం మూలంగా లక్షలాది రూపాయల నష్టం రైతాంగానికి వాటిల్లిందన్నారు. ఇప్పటికీ కల్లాలలో రోడ్ల మీద కొనుగోలు కేంద్రాల్లో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రోడ్లపైనే ఉందని, నిన్న కురిసిన భారీ వర్షానికి ఈ పంట పూర్తిగా నానిపోయి రైతాంగం బెంగపడే విధంగా ఉంది. కాబట్టి నానిన మొత్తం ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి తీసుకురావాలని ఈ ప్రభుత్వం భావించింది. ఇది మంచి పరిణామమే. కానీ ఈ పండించినటువంటి పంట ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు వచ్చి చాలా రోజులైంది. ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే. ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయకపోవడం మూలంగా ఇవాళ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొంటే ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మధ్య దళారీ వ్యవస్థ ద్వారా రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికీ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇవాళ అట్లే ఉంది, ఇంకా రోడ్లపైన ఉంది, అట్లాంటి సెంటర్లలో ఉంది. అయితే ఈ ప్రభుత్వం ఆలస్యం చేయడం మూలంగా, ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఇవాళ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం నిన్న కురిసినటువంటి వర్షానికి తడిసి ముద్దయిపోయింది. ఇవాళ దాన్ని మళ్ళీ సెట్ చేయాలంటే దాదాపు 4-5 రోజులు పట్టాల్సిన పరిస్థితి ఉంది. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ మేము కోరుతున్నది ఏంటంటే ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆరుగాలం ఖండించి కష్టపడి తల్లి కుటుంబంతో సహా కష్టపడి పండించినటువంటి పంట ఇవాళ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యమే అట్లే ఉంది. ఈ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రారంభం నుంచి చివరి గింజ వరకు తక్షణంగా దాన్ని కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం మద్దతు ధరకే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం మద్దతు ధరకే తక్షణంగా దీన్ని కొనుగోలు చేసి రైతాంగా నాటుకోవాల్సి ఉంది. ఒకవేళ ఇవాళ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే మామూలు విషయం కాదు. అది కొనకపోతే లాకరచ్చతట్టుంది, అది కొనకపోతే మెత్తబడతట్టుంది. అది ప్రభుత్వం నిజంగా నాణ్యటువంటి వరి ఏదైతే ఉందో ఆ వరి రైస్ మిల్కి పంపించేస్తే గిర్ని పడితే కొంత నూక వస్తుంది. ఆ నూకను కూడా ప్రభుత్వం ఇవాళ బరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో సంబంధం లేకుండా ఇవాళ 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇవాళ ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
బేషరతుగా ఇప్పటి వరకు కూడా రైతులకు చాలామంది కూడా ఇంకా వాళ్ళ ఖాతాలో పండించినటువంటి పంట అమ్ముకున్నప్పుడు వాళ్ళ ఖాతాలో కూడా డబ్బులు పడలేని పరిస్థితి ఉంది. అది కూడా తీవ్రమైన సమస్యగానే ఉంది. ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు పడ్డాయి కాబట్టి ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఇవాళ కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటి పెండింగ్లో ఉన్నటువంటి రైతులు అమ్ముకున్న దాన్ని పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులను వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కళ్ళల్లో ఉన్నాయో, ఇప్పుడు ఏదైతే సొసైటీలలో ఉన్నాయో ఆ సొసైటీలో ఉన్నటువంటి 1,00,000 మెట్రిక్ ధాన్యాన్ని తక్షణంగా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.